Hi guys, first of all thanks for being here in my YouTube channel. ఇప్పుడు మనం ఏం చెప్పుకోబోతున్నాము అంటే డిగ్రీ సెకండ్ ఇయర్కి సంబంధించి మనకి ఫోర్త్ సెమిస్టర్లో అనలిటికల్ స్కిల్స్ అనే ఒక పేపర్ ఉంది. ఆ పేపర్లో ఉన్నటువంటి ఆన్ పార్ట్ బ్లడ్ రిలేషన్ అలాగే ఇది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా చాలా 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 ఇంపార్టెంట్ ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. మరి అటువంటి బ్లడ్ రిలేషన్ గురించి ఇప్పుడు చెప్పుకోబోతున్నాము. సో జాగ్రత్తగా విన్నట్లయితే మీకు ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది. అలాగే రేపు పొద్దున్న మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలన్నా సరే ఈ బ్లడ్ రిలేషన్ మనకి ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ మీరు గమనించవలసిన ఒక విషయం ఏమిటి అంటే ఈ బ్లడ్ రిలేషన్ అనేది మనకి తెలుగులో కొంచెం క్లమ్జీగా ఉంటుంది. అందుకు ఇంగ్లీష్లో నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అంటే లాంగ్వేజ్ని తెలుగులో చెప్తాను, కానీ టెర్మినాలజీ వచ్చేటప్పటికి ఇంగ్లీష్లో చెప్తాను. అలాగే ఫాలో అవ్వండి. మీకు అకాడమిక్ ఇయర్ అయినా సరే కాంపిటేటివ్ అయినా సరే క్వశ్చన్ ఇంగ్లీషు తెలుగులో ఉంటుంది. అందుకు మీరు రెండు మీడియంలు ఫాలో అవ్వచ్చు. సో ఈ బ్లడ్ రిలేషన్ వరకు వచ్చేటప్పటికి మాత్రం ఇంగ్లీష్ ఫాలో అయినట్లయితే ఈజీగా ఉంటుంది. ఈ బ్లడ్ రిలేషన్లో తెలియాలంటే ముందుగా మనకు కొన్ని విషయాలు తెలియాలి. ఫస్ట్ క్లాస్లో మనం ఆ విషయాలు ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ జనరేషన్స్ గురించి తెలియాలి. ఏంటి జనరేషన్స్? ఈ జనరేషన్స్ ఏంటి అంటే ముందుగా జీరో జనరేషన్. ఈ జీరో జనరేషన్ క్రిందకి ఏమొస్తుంది అంటే బ్రదర్ అండ్ సిస్టర్ లేదా వైఫ్ అండ్ హస్బెండ్, ఈ రెండు రిలేషన్స్ కూడా జీరో జనరేషన్ వస్తుంది. ఇది మనకు డైరెక్ట్గా క్వశ్చన్స్ కూడా అడుగుతాడమ్మా. బ్రదర్ అండ్ సిస్టర్, వైఫ్ అండ్ హస్బెండ్, విచ్ జనరేషన్ అంటాడు. ఏ జనరేషన్ అంటే జీరో జనరేషన్ కింద ఈ రెండు మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ మదర్ అండ్ ఫాదర్ లేదా అంకల్ అండ్ ఆంట్, ఇది మనకి ఫస్ట్ జనరేషన్. ఇది జీరో జనరేషన్ అయితే బ్రదర్ అండ్ సిస్టర్, వైఫ్ అండ్ హస్బెండ్. ఫస్ట్ జనరేషన్కి వచ్చేసి మదర్ అండ్ ఫాదర్, అంకల్ అండ్ ఆంట్. అలాగే సెకండ్ జనరేషన్ వచ్చేటప్పటికి మనకేంటంటే గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్. ఇవి మనకి సెకండ్ జనరేషన్స్ వస్తున్నాయి. ఇవి మనకు ఉన్నటువంటి జనరేషన్స్ అమ్మ. జీరో జనరేషన్ ఏంటి? బ్రదర్, సిస్టర్ ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్. ఫస్ట్ జనరేషన్ మదర్ అండ్ సిస్టర్ ఆర్ అంకుల్ అండ్ ఆంట్. థర్డ్ జనరేషన్ వచ్చేసి గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్ వస్తుంది. మరి ఇప్పుడు బేసిక్ రిలేషన్స్ ఏంటో జాగ్రత్తగా చూద్దాం. చూడండి అమ్మా, ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్ వేసాను నేను. చూడండి, ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, ఇక్కడ ఒక అమ్మాయి ఉన్నది. ఓకేనా? అమ్మాయి చూడండి అమ్మా, అమ్మాయి, ఇక్కడ అబ్బాయి. ఇప్పుడు వీళ్ళిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్స్. వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఇప్పుడు మనం మాట్లాడదాం. వీళ్ళిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్స్. ఓకేనా? వీళ్ళకి ఒక తర్వాత చెప్పే ముందు మనకి ఈ రిలేషన్షిప్ అనేది 2 టైప్స్లో ఉంటుందమ్మా. అంటే మదర్ తరపు నుండి, అమ్మ తరపు నుండి ఒక రిలేషన్ ఉంటుంది, నాన్న తరపు నుండి ఒక రిలేషన్ ఉంటుంది. అది మనందరికీ తెలుసు. అంటే అమ్మ తాలూకా అమ్మా నాన్న, నాన్న తాలూకా అమ్మా నాన్న. ఇలా మదర్ సైడ్ నుండి ఒక రిలేషను, ఫాదర్ సైడ్ నుండి ఒక రిలేషన్ ఉంటుంది. ఈ విధంగా మనకి ఫాదర్ సైడ్ నుండి ఉన్నటువంటి రిలేషన్ ఏమంటాము అంటే పెటర్నల్ అంటాం. పెటర్నల్ అంటే ఇక్కడ మదర్ తరపు నుండి ఏమంటామంటే మెటర్నల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫాదర్ అనుకోండి, మెటర్నల్ ఫాదర్, మెటర్నల్ అంకుల్, మెటర్నల్ ఆంట్, మెటర్నల్ గ్రాండ్ ఫాదర్. అలాగే ఇటువైపు వస్తే పెటర్నల్ అని చదవాలి. అంటే మన నాన్న తాలూకు రిలేషన్ ఏది వచ్చినా సరే, ఫాదర్ తాలూకు రిలేషను, దానికి పెటర్నల్ అని యాడ్ చేయాలి. ఇక్కడ మదర్ తాలూకు రిలేషన్ ఏది వచ్చినా సరే ఏం చేయాలమ్మా? మెటర్నల్ అని యాడ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క నాన్నను మనం ఏమంటాం? గ్రాండ్ ఫాదర్ అంటాం. అలాగే అమ్మ యొక్క నాన్నను కూడా ఏమంటాం మనం? గ్రాండ్ ఫాదర్, తాత అంటాం. ఇద్దరు తాతలే. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమనాలి? మెటర్నల్ గ్రాండ్ ఫాదర్. ఇక్కడికి వచ్చేటప్పటికి పెటర్నల్ గ్రాండ్ ఫాదర్. అలాగే నాన్న యొక్క అమ్మని, మదర్ని ఏమనాలి మనము? పెటర్నల్ గ్రాండ్ మదర్. ఇక్కడికి వచ్చేటప్పటికి మెటర్నల్ గ్రాండ్ మదర్ అనాలి. ఇప్పుడు ఈ రిలేషన్స్ ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీళ్ళ యొక్క మదరు, ఇక్కడ ఇటువైపు ఏం ఫాదర్ రాస్తున్నాం కాబట్టి ఫాదర్, ఇటువైపు వచ్చేటప్పటికి
మదర్ అని రాసుకుందాం. ఓకేనమ్మా, ఇటువైపు ఫాదర్ రిలేషన్ రాద్దాం, ఇటువైపు మదర్ రిలేషన్ రాద్దాం. మరి ఫాదర్కి మరలా ఫాదర్ ఉంటారు, మదర్ ఉంటారు కదమ్మా, ఫాదర్ అండ్ మదర్. సో ఇప్పుడు చూడండి, మన ఫాదర్ యొక్క ఫాదర్ మనకి ఏమవుతారు, నాన్న యొక్క నాన్న, తాత మనకు తెలుసు. ఓకేనా, అంటే ఇంగ్లీష్లో ఏమంటాం, గ్రాండ్ ఫాదర్. అయితే మరి ఇక్కడ చూడండి, ఇక్కడ మదర్, మదర్ యొక్క మదర్, అలాగే మదర్ యొక్క ఫాదర్, వీళ్ళు కూడా ఏమంటాం, గ్రాండ్ ఫాదర్, అలాగే గ్రాండ్ మదర్ అంటాము. మరి వాట్ ఈస్ ద రిలేషన్, ఈ ఇద్దరి మధ్య రిలేషన్ ఏమిటి అంటే, ఇటువైపు తండ్రి కాబట్టి పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటాము. అలాగే ఈ వీడిని మనం ఏమంటాము, పెటర్నల్ గ్రాండ్ మదర్ అంటాము. ఇటువైపు వచ్చేటప్పటికి మెటర్నల్ గ్రాండ్ ఫాదర్, ఇటువైపు వచ్చేటప్పటికి పెటర్నల్ గ్రాండ్ మదర్, సారీ మెటర్నల్ గ్రాండ్ మదర్. చూసారా, ఇక్కడికి వచ్చేటప్పటికి ఫాదరు, ఫాదర్ యొక్క ఫాదర్ పెటర్నల్ గ్రాండ్ ఫాదర్, ఫాదర్ యొక్క మదర్ వచ్చేటప్పటికి పెటర్నల్ గ్రాండ్ మదర్, మదర్ యొక్క మదర్ వచ్చేటప్పటికి మెటర్నల్ గ్రాండ్ మదర్, మదర్ యొక్క ఫాదర్ వచ్చేటప్పటికి మెటర్నల్ గ్రాండ్ ఫాదర్. ఓకేనా, మరి ఇప్పుడు వీళ్ళ యొక్క చూడమ్మా, ఇది ఫాదరు మదరు, మరి వీళ్ళకి బ్రదర్ అండ్ సిస్టర్ ఉంటారు కదా, బ్రదర్ అండ్ సిస్టర్, వీళ్ళు మనకి ఏమవుతారు, బ్రదర్ అండ్ సిస్టర్. బ్రదర్ ఏమవుతారు మనకి, జనరల్గా తెలుగులో మనకి ఏమంటాము, నాన్న యొక్క అన్నదమ్ముడిని ఏమంటాం మనము, చిన్నన్న అంటాము, పెద్ద ఆయన అయితే పెదనాన్న అంటాం. కానీ ఇంగ్లీష్లో మొత్తం కూడా అందరికీ కూడా ఏమంటాం, అంకల్, అంకల్. మరి సిస్టర్ని తెలుగులో మనం ఏమంటాం, మన తెలుగు వర్స్ ప్రకారం బాప్ప అంటాం. నాన్న యొక్క అక్క లేదా చెల్లిని ఏమంటామంటే మనం బాప్ప అంటాం. ఇందులో ఏమంటామంటే ఆంట్, ఇంగ్లీష్లో ఆంట్ అంటాము. ఫాదర్ యొక్క బ్రదర్ అంకల్, ఫాదర్ యొక్క సిస్టర్ ఆంట్. ఓకేనమ్మా, మరి వీళ్ళ పిల్లలు ఉంటారు కదా, వీళ్ళ పిల్లలు మనకి ఏమవుతారు అంటే కజిన్స్, కజిన్స్ అవుతారు, కజిన్స్ అంటాం. జనరల్గా మనం ఏమంటాము తెలుగులో అయితే, బ్రదర్ యొక్క పిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి, అంటే నాన్న యొక్క అన్నదమ్ముల పిల్లలు, అంటే మనకు నాన్న యొక్క అన్నదమ్ములు తెలుగులో ఏమవుతారు, చిన్నన్న లేదా పెదనన్న అవుతారు. వాళ్ళ యొక్క పిల్లలు మనము ఏమంటాము, అన్న, తమ్ముడు లేదా అక్క, చెల్లి అంటాం. కానీ ఇంగ్లీష్లో సింపుల్గా కజిన్ అంతే. అలాగే ఇక్కడ సిస్టర్, నాన్న యొక్క సిస్టర్ ఏమవుతుంది మనకి, బాప్ప అవుతుంది. బాప్ప పిల్లలు మనకి ఇక్కడ మగవాళ్ళు అయితే బావ, బావమరిది ఆ విధంగా అంటాం, మరదలు, ఆ అమ్మాయి అయితే అలా అంటాం. కానీ ఇక్కడ సింపుల్గా కజిన్స్. ఓకేనమ్మా, ఇది ఇటువైపు రిలేషన్. మరి ఇటువైపు వచ్చినట్లయితే ఓకే, ఇప్పుడు ఏమైందమ్మా, మదర్ యొక్క బ్రదర్, సిస్టర్, వీళ్ళు కూడా ఏమవుతారు మనకి, బ్రదర్ ఏమో అంకుల్ అవుతారు, ఇక్కడేమో ఆంట్ అవుతుంది. ఓకేనా, అంకుల్ అండ్ ఆంట్. ఇంకా మనకి మీదకి రిలేషన్ వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ మదరు లేదా ఫాదరు, ఈ గ్రాండ్ ఫాదర్ ఉన్నారు కదా, గ్రాండ్ ఫాదర్ యొక్క సిస్టర్ ఉన్నారు అనుకోండి, మనకి ఏమవుతుంది చెప్పండి, గ్రాండ్ ఆంట్, గ్రాండ్ ఆంట్ అవుతుంది. ఓకేనా, గ్రాండ్ ఆంట్, ఇక్కడ గ్రాండ్ ఆంట్ అవడం జరుగుతుంది. ఓకేనా, ఎక్కడైతే గ్రాండ్ మదర్ ఇంకా పైకి వెళ్తుంది కొద్ది, ఆ విధంగా వస్తాయి. ఎక్కడికి ఇది రిలేషన్. ఓకే, ఎంతవరకు ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ అబ్బాయి ప్రకారం ఈ అమ్మాయి యొక్క పిల్లలు ఉంటారు కదా, ఇక్కడ మనం పిల్లలు తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాయ్ అనుకోండి, ఏమంటాం, నెప్యూ. అమ్మాయి అనుకోండి, నీస్. ఈ అబ్బాయికి ఈ అమ్మాయి అంటే ఒక అబ్బాయి యొక్క సిస్టర్ ఉంది అక్కడ, చెల్లి లేదా అక్క. వీళ్ళ యొక్క సిస్టర్ యొక్క పిల్లలు ఏమవుతారు, బాయ్ అనుకోండి నెప్యూ అవుతుంది, అదే గర్ల్ అనుకోండి నీస్ అంటామమ్మా, నీస్ అవుతుంది. ఓకేనా, ఇక్కడికి ఈ రిలేషన్. ఇప్పుడు ఇన్లా రిలేషన్ ఒకటి ఉంది. ఏంటి ఇన్లా రిలేషన్, ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అబ్బాయి మ్యారేజ్ చేసుకున్నాడు అనుకుందాం. మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఎవరిని మ్యారేజ్ చేసుకుంటారు, ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ మ్యారేజ్ చేసుకునేటప్పుడు
ఈ అమ్మాయి యొక్క ఫాదర్ ఉంటారు, ఈ అమ్మాయి యొక్క మదర్ ఉంటారు. ఇప్పుడు వీళ్ళేమవుతారు, ఈ ఫాదరు ఈయనకి ఏమవుతాడంటే ఫాదర్ ఇన్ లా, ఈ మదరు ఈయనకి ఏమవుతుందంటే మదర్ ఇన్ లా. ఫాదర్ ఇన్ లా అండ్ మదర్ ఇన్ లా అంటాము. అలాగే ఈ అమ్మాయికి సిస్టర్స్ ఉన్నారు అనుకోండి, జనరల్గా తెలుగులో ఏమంటాము మనము, చిన్నవాళ్ళు అయితే మరదలు అంటాం, పెద్దవాళ్ళు అయితే వదిన అంటాం. కానీ ఎక్కడే ఉంటుంది ఈ సిస్టరు సిస్టర్ ఇన్ లా. చూడండి, ఈవిడికి ఉన్నటువంటి సిస్టర్స్ని ఏమంటారంటే ఈయన సిస్టర్ ఇన్ లా అంటారు. ఓకేనా? అలాగే ఈయన యొక్క సిస్టర్ని ఏమంటాది సిస్టర్ ఇన్ లా. చూసారా ఇంగ్లీష్లో, ఈయన యొక్క సిస్టర్ని ఈవిడ సిస్టర్ ఇన్ లా, అలాగే ఈయన యొక్క సిస్టర్ని సిస్టర్ ఇన్ లా అంటారు. ఇది మనకి ఇక్కడికి అంటే ఈ రిలేషన్ అమ్మ. ఈ తరువాత మనం తెలుసుకోవాల్సినవి ఏంటి అంటే, ఇప్పుడు ఇందులో మనకి మేల్ ఉంది, ఫిమేల్ ఉంది, అలాగే వైఫ్ అండ్ హస్బెండ్, బ్రదర్ అండ్ సిస్టరు, వీటి యొక్క రిలేషన్ ఎలా తెలియజేస్తామో అది కూడా సైన్లు మనకి సింబల్స్ తెలుసుకోవాలి. చూడండి ఒకసారి. ముందుగా జనరల్గా కొంతమంది జెంట్ అయితే ప్లస్, గర్ల్స్ లేడీస్ అయితే మైనస్ అని చూపిస్తారు. నేను ఇక్కడ మీకు ఏం చెప్తున్నానంటే, జెంట్కి సైను ఇలా బాక్స్ వేసుకోండి అమ్మా. ఇలా బాక్స్ అంటే జెంట్ అని అర్థం, బాయ్. అలా కాకుండా ఇలా రౌండ్ సర్కిల్ తీసుకున్నట్లయితే ఇది ఫిమేల్, లేడీస్ ఇండికేట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. జెంట్కి అయితే స్క్వేర్ బాక్స్, అలా కాకుండా లేడీస్కి అయితే రౌండ్ సర్కిల్ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏ రిలేషన్ చెప్పాలనుకుంటున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ ఫాదరు మదరు అని చెప్పాలనుకోండి, పైకి ఇలా యారో మార్కు, ఫాదర్ అండ్ మదర్ అంటే ఇలా యారో మార్క్ పైకి పెట్టాలి. ఫాదర్ అండ్ మదర్కి ఆ యారో మార్కు మీరు ఇవన్నీ నోట్ చేసుకోండి క్లియర్గా. ఓకేనా? లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి, నోట్ చేసుకుంటే మంచిది. మదర్ అండ్ ఫాదర్ అనుకోండి, ఇలా పైకి రిలేషన్ పెడతాము, యారో మార్క్ పెట్టాలి. ఓకేనా? చెప్పేటప్పుడు మళ్ళీ క్లియర్గా చెప్తాను. అలా కాకుండా బ్రదర్ అండ్ సిస్టర్ అని ఉందనుకోండి, ఈ యారో మార్కు అంటే ఇక్కడ ఒక వ్యక్తి ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, వీళ్ళిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్స్ అనుకుంటే, లేదా బ్రదర్ అండ్ బ్రదర్ అనుకుంటే ఈ రిలేషన్ గీత పెడతాము. ఓకేనమ్మా? ఆ తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్, అప్పుడు ఈ సింబల్ పెడతాం, ఇలా వైఫ్ అండ్ హస్బెండ్ అలా పెట్టవచ్చు, కొంతమంది ఇలా పెడతారు, ఎలాగైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టమే. వైఫ్ అండ్ హస్బెండ్కి అయితే ఈ సింబల్ పెట్టాలి. మరి మదరు ఫాదరు అలా కాకుండా చిల్డ్రన్ అనుకోండి, ఇలా క్రిందకి పిల్లలు, బాయ్ ఆర్ గర్ల్ అంటే సన్ ఆర్ డాటర్ అనుకోండి, క్రిందకి పెడతారు. ఓకేనా? తర్వాత గ్రాండ్ మదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ అనుకోండి, 2 జనరేషన్స్ కాబట్టి కొంచెం ఇలాగ ఎక్కడికి ఇక్కడ సంథింగ్ ఎవరో ఒకరు ఉంటారు, ఇలా 2 జనరేషన్స్, గ్రాండ్ మదర్ ఓకేనా ఆర్ గ్రాండ్ ఫాదర్ అని చెప్పేటప్పుడు ఇలా 2 జనరేషన్స్. ఇవి సింబల్స్ అమ్మ, జాగ్రత్తగా గుర్తుండాలి ఇవి. ఫాదర్ అంటే పైకి యారో మార్క్, బ్రదర్ ఆర్ సిస్టర్ అంటే ఇలా అంటే ఐపన్లా పెడతాము, అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఈ విధంగా యారో మార్క్ పెడతాము, అలాగే గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ అంటే పైకి, అలాగే ఇంకేంటి సన్ ఆర్ డాటర్ అయితే క్రిందకి పెడతాం, మేల్ అయితే స్క్వేర్ బాక్స్, అలాగే ఫిమేల్ అయితే సర్కిల్ పెడతాం. వీటిని బేస్ చేసుకొని మనము క్వశ్చన్స్ చేయవలసి ఉంటుంది. ఓకేనమ్మా? చూడండి, ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, పైకి యారో మార్క్ అంటే మదర్ కామా ఫాదర్, అలాగే క్రిందకి యారో మార్క్ అంటే సన్ ఆర్ డాటర్, అలాగే ఈ యారో మార్క్ అయితే ఏం చెప్పుకున్నాం, వైఫ్ అండ్ హస్బెండ్. తర్వాత ఇంకేం చెప్పుకున్నామమ్మా, వైఫ్ అండ్ హస్బెండ్. ఇలా 2 యారో మార్క్స్ వస్తే గ్రాండ్ ఫాదర్ ఆర్ గ్రాండ్ మదర్. ఓకేనా? ఈ విధంగా. అలాగే ఇలా ఐపన్ వస్తే బ్రదర్ అండ్ సిస్టర్, లేదా బ్రదర్ అండ్ బ్రదర్, సిస్టర్ అండ్ సిస్టర్. ఈ విధంగా మనం రిలేషన్ అనేది చెప్పుకున్నాము. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాను, ఏ చూడమ్మా, ఏ అనేవాడు బికి ఏమవుతాడు అని ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాను అనుకోండి, ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్
బి అనుకోండి. ఇప్పుడు దీన్ని మనము ఈ సింబల్స్ ఉపయోగించి ఎలా రాస్తామో చూడండి. ఇలా ఉపయోగించి రాయడం మనకు రావాలి. ఇలా ఉపయోగించి రాయడం వస్తే అక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్కి మనం క్లియర్గా ఇలా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మనకి రిలేషన్ తెలుస్తుంది. సో ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి. చూడండి, ఏ అనేవారు బి యొక్క ఫాదరు, అంతే కదా అర్థం. ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి. బి యొక్క ఫాదర్ ఏ అంటే ఎలా చెప్తాము? బి యొక్క ఫాదర్ ఏ, ఫాదర్ కాబట్టి ఈ స్క్వేర్. అది దీన్ని ఎలా రాస్తాం, ఎలా రాసుకోవాలి, రాయడం రావాలి. ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి అంటే బి యొక్క ఫాదర్ ఏ. బి ఫాదర్ మదర్ రిలేషన్ పైకి ఆరో మార్కు, అలాగే ఫాదర్ కాబట్టి స్క్వేర్ పెట్టాం. ఇక్కడ బి అనేవాడు బాయా గర్లా మనకు తెలియదు కాబట్టి ఏమీ పెట్టలేదు. ఓకేనా? అలాగే మరొకటి చూడండి, ఏ ఈజ్ మదర్ ఆఫ్ బి అన్నాం అనుకోండి. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం చూడండి, ఏ ఈజ్ మదర్ ఆఫ్ బి. ఏ అనేవాడు, ఏ అనేది బికి మదర్ అంటే బి యొక్క మదర్ ఏ. బి యొక్క మదర్ ఏ కాబట్టి బి యొక్క మదర్ ఏ, మదర్ కాబట్టి సర్కిల్. ఈ విధంగా నెక్స్ట్, ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి అన్నాడు అనుకోండి. దీన్ని ఎలా రిలేషన్ రాస్తాము? ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి. ఏ అనేవాడు బికి బ్రదర్ అంటే బి యొక్క బ్రదర్ ఏ. బి యొక్క బ్రదర్ రిలేషన్ ఏ. బి యొక్క బ్రదర్ ఏ, బ్రదర్ ఏ కాబట్టి అంటే ఏ అనేవాడు బ్రదర్ అని మనకు తెలిసింది, బి అనేది ఏంటో మనకు తెలియదు కాబట్టి అక్కడ సర్కిల్ ఇలా అనేది మనం పెట్టకూడదు. అలాగే ఏ ఈజ్ సిస్టర్ ఆఫ్ బి. దీన్ని ఎలా రాస్తాము? ఏ ఈజ్ సిస్టర్ ఆఫ్ బి అంటే బి యొక్క సిస్టర్ ఏ. చూడమ్మా, బి యొక్క సిస్టర్ ఏ. ఇది బ్రదర్ అండ్ సిస్టర్కి ఇలా రిలేషన్ ఇది కాబట్టి ఇక్కడ బ్రదరు, ఇక్కడ సిస్టర్. బ్రదర్ కాబట్టి సర్కిల్ పెట్టాము, స్క్వేర్ పెట్టాము. ఇక్కడ సిస్టర్ కాబట్టి సర్కిల్ పెట్టాము. ఈ విధంగా రాయాలి. అలాగే ఏ ఈజ్ వైఫ్ ఆఫ్ బి. ఏ ఈజ్ వైఫ్ ఆఫ్ బి అంటే బి యొక్క, చూడమ్మా, ఏ అనేవాడు, ఏ అనేది వైఫ్ ఎవరికి? బికి. అంటే బి యొక్క వైఫ్ ఏ కాబట్టి బి యొక్క వైఫ్ ఏ. ఇదిలా ఏ అనేది లేడీ కాబట్టి సర్కిల్ చుట్టాము. ఓకేనా? అలాగే ఏ ఈజ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ బి అన్నాం అనుకోండి. గ్రాండ్ ఫాదర్ అంటే ఏ అనేవాడు గ్రాండ్ ఫాదర్ ఎవరికి? బికి. సో బికి గ్రాండ్ ఫాదర్ అంటే ఇలా 2 arrow మార్క్స్ పెట్టేసి ఏ గ్రాండ్ ఫాదర్. ఈ మధ్యలో ఇంకెవరో ఉంటారు, మదర్ కానీ ఫాదర్ కానీ. ఎందుకు? మదర్ యొక్క లేదా ఫాదర్ యొక్క కొడుకైనా మన తండ్రి అయినా మనకేమవుతారు? గ్రాండ్ ఫాదర్ అవుతారు. కాబట్టి ఇక్కడ మదర్ ఉండొచ్చు, ఫాదర్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అందుకే 2 arrow మార్క్స్ పెట్టాము. సో ఈ విధంగా మనకి రిలేషన్స్ అనేవి తెలియాలి. తెలిస్తే వీటిని బేస్ చేసుకొని మనం క్వశ్చన్స్ చేయొచ్చు. సో ఈ వీడియో అయితే మీకు చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనము వీటికి రిలేటివ్గా క్వశ్చన్స్ అనేవి చెప్పుకుందాము. ఆ నెక్స్ట్ వీడియో మీరు చూసేటప్పటికి ఇందులో ఉన్నటువంటి రిలేషన్స్, ఆ ఫ్యామిలీ ట్రీ అంతా కూడా చక్కగా చూసి 1-2 సార్లు వీడియో చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకొని అవి మాటికి చదవండి. కన్ఫ్యూజ్గా ఉంటాయి. అవి క్లియర్గా మనకు వచ్చినట్లయితే నెక్స్ట్ వీడియోలో క్వశ్చన్స్ ఈజీగా మనము ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో వీడియో బాగా అర్థమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.